రాజ్యసభ అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్లు కాబట్టి తమకే టికెట్ ఇవ్వాలంటూ కూడా జానారెడ్డి అంటున్నారు. అలాగే సీటు త్యాగం చేశాను కాబట్టి రాజ్యసభ ఇవ్వాలంటున్నారు చిన్నారెడ్డి. తమకు అవకాశం కల్పించాలంటున్నారు. అలాగే మధుయాష్కి, రేణుకా చౌదరి వీరిలో ఎవరికి సీటు కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటిది ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఓవైపు జానారెడ్డి, చిన్నారెడ్డితో పాటుగా మధుయాష్కి, రేణుకా చౌదరి కూడా రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? రేపటితో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో టెన్షన్ అయితే కాంగ్రెస్ నేతలకు కనిపిస్తా ఉంది. టీ కాంగ్రెస్ పోర్టల్లో ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కలిగి ఉంది. దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఏసీపీ ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఎవరి పేరు ప్రకటిస్తుందనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే టీ కాంగ్రెస్ సంబంధించి కొంతమంది నేతలు, ఆశావాహాలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఏఐసీసీ ప్రకటన రాగానే నామినేషన్ వేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం. అయితే 2 స్థానాలకు సంబంధించి ఒకరికి ఏఐసీసీ నుంచి ఒకరికి ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా సమాచారం. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజ్యసభ ఎంపీ స్థానాలు రానుండటంతో ఏఐసీసీలో కీలకంగా పనిచేసిన నేతలకు తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒకరికి అవకాశం కల్పిస్తా ఉంది. ఇందులో భాగంగా అజయ్ నగేరాకి ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీగా అజయ్ పనిచేస్తా ఉన్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా జానారెడ్డి, అలాగే చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, విహెచ్, యూత్ కాంగ్రెస్ కోటాలో శివసేన రెడ్డి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికీ వీరందరూ కూడా నామినేషన్ పత్రాలను సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని భావిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడంతో కొంత అయితే టెన్షన్ కనిపిస్తా ఉంది. అయితే వచ్చే లోక్సభకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణ ఈ రాజ్యసభకు అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సామాజిక వర్గానికి అయితే లోక్సభ ఎంపీల విషయంలో అవకాశం కల్పించలేకపోతారో వాళ్ళకి ఇక్కడ కల్పించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా సమాచారం. ఈ రోజు రాత్రిలోగా కూడా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అలాగే లోక్సభ ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఉంటుందా సీట్ రాని వాళ్ళు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి చాలా మంది పోటీ చేయాలనుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కుదరలేదు. దీంతో ఫర్దర్ గా ఏదైనా ఒక అవకాశం కల్పిస్తామని ప్రస్తుతం ఒక రాజ్యసభ కోసం పోటీ పడుతున్నారు. అక్కడ కూడా కుదరకపోతే నెక్స్ట్ పార్లమెంట్ కు సంబంధించి లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా వాళ్ళు టికెట్ అడిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మధుయాష్కి, రేణుకా చౌదరి, అలాగే చిన్నారెడ్డి, జానారెడ్డి నలుగురు ప్రముఖమైన నేతలు. అలాగే ఒకరికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా మీ ద్వారా తెలుస్తోంది. సో ఇంత స్టిఫ్ కాంపిటీషన్ స్టేట్లో పెట్టుకొని పక్క రాష్ట్రం వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇస్తే కాంగ్రెస్ వర్గాల్లో ఎలాంటి మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది? రాకేష్, అంతర్గతంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ బయట ఎవరు మాట్లాడ కూడా సాహసం చేయరు. ఎందుకంటే ఏఐసీకి సంబంధించి అత్యంత కీలకమైన కాబట్టి ఏఐసీసీ స్థాయిలో చాలా మంది నేతలు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి వారి ప్రాధాన్యత ఇవ్వాలని